విఎస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదని తెలిపారు. ఈ రోజు సుమారు 18 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మున్సిపల్ పాలక సిబ్బంది కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టారని అన్నారు. కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి వత్తాసు పలుకుతుందని మండిపడ్డాడు. తెల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి తాము ఎంతో కష్టపడ్డామని, కనీసం శిలాఫలకాలపైన తమ పేర్లు లేకుండా నామమాత్రాన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దానెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం. అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు. మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని రోజుల నుంచి ఒక 1 మంత్ నుంచి ఈ ఇనాగ్రేషన్స్ చేయాలనే సందర్భం జరుగుతుంది. భర్తగా మీకు తెలుసు, మీరు చాలా ప్రోగ్రాంలు వచ్చారు. నేను ప్రోటోకాల్ విరుద్ధం ఎక్కడ కూడా పోను. నేను ఎంతమంది పిలిచినా కూడా ఈ రోజు వరకు నేను ఒక కొబ్బరికాయ కొట్టాను 5 నెలలు. ఏదున్నా ముంగట ఆమెనే తోలిస్తాను. అంటే ఒక పదవి కానీ కొంతమందికి గౌరవించే వ్యక్తిని, నేను సమాజాన్ని గౌరవించే వ్యక్తిని కొద్దిగా. ఎందుకంటే దాదాపుగా 13 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నేను ఒకరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇలా లాస్ట్ మా ప్రోగ్రామ్ అవుతుంది. కొన్ని రకరకాల మా మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. కొన్ని ఇంతకుముందు మీకు వచ్చిందో లేదో ఒక గ్రూప్లో ఆయన సోమన్న రమ్మంటే రాలేడు మినిస్టర్ దగ్గర కానీ కూడా ఆయన పెట్టి మీకు అది కూడా వినిపిస్తా, మీకు పెడతా దాని సందర్భంలో. లేకపోతే నేను అయితే ముఖ్యంగా ఈరోజు ఒక 1 మంత్ నుంచి ఈ ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాం. చేయాలనుకునే క్రమంలో మరి కమిషనర్ గారికి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం. మొన్న మీటింగ్లో కూడా పాలకవర్గం అందరు ఉన్నారు. మీరు డౌట్ ఉంటే అడగవచ్చు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి